చైత్ర శుక్ల పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజున హనుమాన్ భక్తులు అందరూ ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం, రామనామ జపం చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది కాబట్టి ఆ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర స్తుతమస్తు కాంజలిం బాష్పవారి పరిపూర్ణాలోచనం మారుతీం నమత రాక్షశాంతకం. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును అని అర్థం. అందుచేత చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే కాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. కాని ఆంజనేయ స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చునని పురోహితులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.